మనం అసలు ఏమున్నాయి అందులో అన్నది కూడా ఒకసారి మాట్లాడదాం. కిషోర్ గారు, ఇప్పుడు సరే రవిమారుతి గారు దీని నేపథ్యం చెప్పారు. దశాబ్దాలుగా దాదాపు ఒక శతాబ్దం పైగా ఈ గొడవ నడుస్తున్నది. రకరకాలుగా ఇప్పుడు పాలస్తీనాతో పోల్చుకుంటే ఇజ్రాయెల్ అత్యంత బలమైన దేశంగా, శత్రు దుర్భేర్యంగా తయారైనటువంటి పరిస్థితి. బట్ అయినా కూడా హమాస్ చొరబడింది. దానికి భారీ మూల్యం పాలస్తీనియన్స్ చెల్లించుకున్నారు. ప్రపంచం అంతా ఎంత గగ్గోలు పెట్టినా సరే ఇజ్రాయెల్ పూర్తిగా దానికి అమెరికా మద్దతు కూడా మనం చూసాం. అమెరికా కూడా పూర్తిగా దానికి మద్దతు తెలిపి ఆ ధ్వంసరచనని, ఆయనైతే అసలు మొత్తం మీరు వెళ్ళిపోండి, నేను అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు కూడా ట్రంప్ గారు మాట్లాడారు. ఒక దశలో దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల మంది ఉంటారు ఆ గాజా స్ట్రిప్ అంటారు పాలస్తీనాలో ఉన్న ఆ బిట్ వరకు. అయితే మొత్తానికి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ నిన్న ఈ ప్రక్రియ చాలా రోజుల నుంచి బేసిక్గా ఖతార్లో ఈ చర్చలు జరుగుతాయని మనందరికీ తెలుసు. అయితే ఏకంగా ఖతార్ మీదే, దోహా మీదే ఇజ్రాయెల్ దాడి చేయటం, అరబ్ కంట్రీస్ అని ఖండించడం, ఈవెన్ ట్రంప్ కూడా దానికి గట్టిగానే రియాక్ట్ కావడం. నిన్న నెతన్యాహు కూడా సారీ చెప్పారు, ఆయనకి ఫోన్ చేసి, ఖతార్ ప్రధానికి ఫోన్ చేసి అపాలజీ చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. ఇదంతా బాగానే ఉంది కానీ నిన్న జరిగిన ఒప్పందంలో సార్ మనం చూస్తే భారత్ కూడా వెల్కమ్ చేసింది ఈ 20 పాయింట్ ఫార్ములాని. ప్రధాని గారు కూడా ట్వీట్ చేశారు. అయితే ఈ చర్చలో ఎక్కడ కూడా ఒక 2 దేశాల మధ్య శాంతి ఒప్పందం అన్నప్పుడు రెండో వైపు నుంచిన ప్రాతినిధ్యం కూడా ఉండాలి. ఇక్కడ నెతన్యాహు ఉన్నారు, ట్రంప్ ఉన్నారు తప్పితే హమాస్ సంగతి పక్కకు పెట్టండి, పాలస్తీనా ప్రతినిధులు ఎవరు ఉన్నట్టుగా నాకు కనపడలా. దీనిలో ఒకటేమో ముందు సీజ్ ఫైరు, కాల్పుల విరమణ, ఆ తర్వాత బందీల అప్పగింత 2 సైడ్లు. ఇజ్రాయెల్ దగ్గర దాదాపు ఒక 1200 మంది దాకా ఆ పాలస్తీనా పౌరులు ఉన్నారు. అందులో ఇంకొక 250 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డోళ్ళు ఉన్నారంట, వాళ్ళు అప్పగించాలి. అలాగే పాలస్తీనా అప్పుడు పట్టుకున్న 1200 మందిలో చాలామంది చనిపోయారు, కొంతమందిని అప్పగించారు. నాకు తెలిసి ఒక 250 మంది దాకా ఇంకా ఇజ్రాయెల్ పౌరులు పాలస్తీనా హమాస్ చేతుల్లో ఉన్నారు. వీళ్ళని బందీల మార్పిడి, హమాస్ నిరాయుధీకరణ, హమాస్ ఆయుధాలు అప్పగించాలి, హమాస్ వాళ్ళకి క్షమాభిక్ష ప్రసాదిస్తారు. ఒక అరబ్ కంట్రీస్కి సంబంధించిన ఒక ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ పేరుతో ఈ సౌదీ, యుఏ వీళ్ళంతా కొంతకాలం పాలస్తీనాలో వాళ్ళు అక్కడ టేక్ ఓవర్ చేసేలాగా నాకు అనిపించింది ఆ ఒప్పందం చూస్తే. ఏంటి అంటే ఇది ప్రాక్టికల్గా హమాస్ అంగీకరిస్తుందా, లేదు పాలస్తీనా దీనికి సిద్ధంగా ఉంటుందా? రవిమార్తి గారు చెప్పినట్టు 2 వైపులా బలహీన పడిపోయిన మాట వాస్తవం, కానీ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీనివాస్ గారు, ముందుగా మీకు అట్లాగే రవి గారికి, బాజీ గారికి, మన HMTV ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇప్పుడు రవి గారు ఒక సమ్మరీ ఇచ్చారు. ఒక 1200 మందిని అక్టోబర్ 7 నాడు హమాస్ టెర్రరిస్టులు చొరబడి చంపడము, ఇక లైవ్ టెలివిజన్ లో కూడా కిడ్నాప్, చంపడం అన్ని జరిగినాయి. 251 మందిని కిడ్నాప్ చేశారు. అందులో చాలా మంది చిన్న పిల్లల్ని కూడా చంపడము, ఇట్లాంటివన్నీ అవన్నీ మనం చూసాం. అంటే దారుణ మారణ కాండ అయితే అక్టోబర్ 7th జరిగింది. దాని తర్వాత కూడా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. సో అంతకుముందు ప్లాన్స్ అయినా ఏదైనా కానీ ఇజ్రాయెల్ కి, ఇప్పుడు పాలస్తీనాకి ఆర్ గాజాకి వచ్చిన ఇదేంటంటే, ఇజ్రాయెల్ ఒకటే డిమాండ్ ఫస్ట్ నుంచి కూడా, మా వాళ్ళు మీ దగ్గర అంటే మీరు కిడ్నాప్ చేసి ఉంచిన వాళ్ళని వదిలేంత వరకు, అట్లాగే మీరు కిడ్నాప్ చేసి చంపిన వాళ్ళ రిమైన్స్ అంటాం, వాళ్ళ బాడీ తిరిగి ఇచ్చేంత వరకు మేము మాట్లాడేది లేదు అన్నది ఇదండి. ఇక మన ఇద్దరి మధ్యలో యుద్ధం నడుస్తున్నట్టు ఇజ్రాయెల్ స్టాండ్. సో ఈ రోజు అంటే అంతకుముందు కూడా ట్రంప్ ఒక ప్లాన్ ఇచ్చారు, ఏది గాజాని ఒక టూరిస్ట్ హెవెన్ గా మార్చుతాము అన్న టైప్ లో. అదంతా ఎక్కడికి వెళ్ళలేదు. కాకపోతే ఈసారి ఇచ్చిన 20 పాయింట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఇది యుఏఈ, సౌదీ అరేబియా, వెల్కమ్ చేశారు, ఈజిప్ట్, పాలస్తీనియన్ అథారిటీ, జార్డన్, ఇండోనేషియా, పాకిస్తాన్ ఇవన్నీ వెల్కమ్ చేశాయి, ఇంక్లూడింగ్ ఇండియా. నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారు ఇంత. సో రష్యా కూడా వెల్కమ్ చేసింది. రష్యా కూడా క్రెమ్లిన్ అని అన్నారు. సో రష్యా ఆల్సో సపోర్ట్స్ దిస్. మీకు ఒక బ్రాడ్ గా గ్లోబల్ ఒక కన్సెన్సస్ వచ్చింది అని అనుకోవచ్చు. అయితే దీని వెనకాల అయితే ఏమున్నాయి దీంట్లో కండిషన్స్ అంటే, 72 గంటల్లో హమాస్ ఇప్పటి వరకు కిడ్నాప్ చేసిన వాళ్ళని, చనిపోయిన వాళ్ళ శరీరాలైనా గానీ, అంటే వాళ్ళ పార్థివ దేహాలైనా గానీ, లేకపోతే బతుకున్న వారందరినీ గానీ తిరిగి అప్పచెప్పాలి.
దాని తర్వాత హమాస్ అస్త్ర సన్యాసం చేయాలి. ఉమ్. దాని తర్వాత గాజాలో ఇక హమాస్ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో హమాస్ రోల్ అక్కడ ఉండకూడదు. ప్రజలు ఎన్నుకునేటట్లు ఉండాలి. హమాస్ ఎలిమెంట్స్ ఏమీ ఉండకూడదు అందులో. ఉండకూడదు. ఉమ్, ఉమ్, ఉమ్. ఎందుకంటే హమాస్ టెర్రరిజం ని వదిలేసేయాలి పూర్తిగా వదిలేసేయాలి. ఇక వాళ్ళ గన్స్, ఇక వాట్ ఎవర్ రాకెట్ లాంచర్స్, మిసైల్స్ ఏ ఉన్నా కానీ అవన్నీ అప్పగించాలి. సన్యాసం చేయాలి. ఉమ్, ఉమ్, చేసిన తర్వాత ఉమ్. ఇప్పుడు ఎయిడ్ అనేది యుఎన్ దీనికి ఆధ్వర్యంలో ఎయిడ్ అనేది గాజాకు ఫ్రీగా మూవ్ అవుతుంది. ఓకే. ఉమ్, దాని తర్వాత స్లోగా ఒక ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అనేది ఏర్పరుస్తారు. అందులో మోస్ట్లీ ఈ మిడిల్ ఈస్టర్న్ స్టేట్స్ కి రోల్ ఉంటది. అట్లాగే బ్రిటన్, యుఎస్ ఇట్లాంటి వాళ్ళు ఉండొచ్చు కాక దీనికి ఒక బోర్డు లాంటిది ఉంటది. అందులో ట్రంప్ ఉంటారు, టోనీ బ్లెయిర్ ఉన్నారు, ఇంకొంతమంది ట్రంప్ నేతృత్వం అండర్ ట్రంప్ లీడర్షిప్ ఇన్వాల్వ్ ఉన్నారు. అండర్ ట్రంప్ లీడర్షిప్ అని స్పష్టంగా మెన్షన్ చేశారు సార్. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఉంటారు. దాని తర్వాత ఒక 50 నుంచి 100 బిలియన్ డాలర్లు ఓకే. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, ఈసారి అమెరికా కాదు, ట్రంప్ టవర్స్ కాదు, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వీళ్ళందరూ దగ్గరికి వచ్చారు. యుఏఈ, సౌదీ, అంటే మన దుబాయ్, సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఇక మిగిలినవన్నీ పాకిస్తాన్ దగ్గర పైసలు లేవనుకోండి, ఖతార్ కూడా, టర్కీ యాక్చువల్లీ మధ్యవర్తిత్వం వహిస్తుంది ఇప్పుడు హమాస్ కి. ఈ ప్లాన్ ని తీసుకెళ్లి వివరించింది ఎవరు అంటే ఖతార్, టర్కీ అండ్ ఈజిప్ట్. సో వాళ్ళ సపోర్ట్ ఉంది దీనికి. సో మొత్తం ఆల్మోస్ట్ మీరు చూస్తే సున్నీ ఇస్లామిక్ నేషన్స్ అన్ని ఏకమయ్యాయండి. ఓకే. కానీ అసలు హమాస్ ఎవరి ప్రాక్సీ? మనకి జైషే మొహమ్మద్, లష్కరే తోయిబాలు, పాకిస్తాన్ ప్రాక్సీలు అంటాం కదా. అంటే ఇండియా మీద డైరెక్ట్ గా యుద్ధం చేయకుండా వాళ్ళని వాడి, టెర్రరిస్టులను వాడి ప్రాక్సీ వార్స్ మన మీద చేస్తూ ఉంటది. సో అట్లా హమాస్ ఎవరి ప్రాక్సీ అంటే ఇరాన్ ప్రాక్సీ బిగ్గెస్ట్ సపోర్టర్. హమాస్, హౌతీస్, హెజ్బొలా, ఈ మూడు ఆర్గనైజేషన్స్ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ యాజ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. ఈ మూడు టెర్రరిస్ట్ ఫ్రెండ్స్ కి కూడా. సో ఇప్పుడు ఇరాన్ ఈ ఈక్వేషన్ లో లేదు. అదొకటి షియా ఇరాన్ లేదు, యెమెన్ లేదు, మీరు చెప్పిన కొన్ని వరకు ఈ ప్రపంచంలో యెమెన్ ఆబ్వియస్లీ ఇరాన్ హౌతీసే కదా, ఇరానియన్ హౌతీసే అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి చప్పుడు లేదు ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం. ఒకటి ఇప్పుడు రష్యా దగ్గర నుంచి అందరూ సపోర్ట్ చేశారు. రష్యా, ఇండియా, టర్కీ, ఇంకా మిగిలిన ఇస్లామిక్ కంట్రీస్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇది ఒక పాయింట్ అండి. రెండో పాయింట్, ఇంతకుముందు ఖతార్ మీద అంతకుముందు అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత ఇప్పుడు ఖతార్ ఏంటి అంటే అంతకుముందు నుంచి హోస్ట్ చేసేది ఈ హమాస్ వీళ్ళ లీడర్లందరికీ. అదొక ఆ దేశంలో నీడ దొరికేది. చాలా వరకు ఇస్లామిక్ కంట్రీస్ కూడా మిడిల్ ఈస్టర్న్ వి అంతకుముందు ఖతార్ తో గొడవ పడ్డాయి. డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా చాలా స్ట్రెయిన్ అయ్యాయి, కట్ చేసుకున్నారు కొంతమంది. ఎందుకనంటే ఈ టెర్రర్ అవుట్ ఫిట్స్ ని హోస్ట్ చేస్తున్నారు, ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేస్తుంది ఖతార్ అని చెప్పేసి మిడిల్ ఈస్ట్. సో ఇప్పుడు దాని మీద అటాక్ చేశారు ఖతార్ వాళ్ళు. మీకు తెలుసండి ఆ బోయింగ్ 787, 737 వాట్ ఎవర్, ఒక పెద్ద ప్లేన్ ఒక $400 మిలియన్ ట్రంప్ కి గిఫ్ట్ గా ఇచ్చారు. అయినా గానీ ఇజ్రాయెల్ ఖతార్ మీద మిజైల్స్ సంధించింది. అయితే ఆ మిజైల్స్ ఎక్కడి నుంచి, ఎయిర్ స్పేస్ లో నుంచి వెళ్ళాయి, సౌదీ అరేబియాలో నుంచి వెళ్ళాయి. సో అందరికీ తెలిసిన విషయమే. ఇటు అమెరికా సపోర్ట్ ఉందని, అండ్ ఈవెన్ మిడిల్ ఈస్ట్ లో కొన్ని కంట్రీస్ కూడా ఖతార్ మీద అటాక్ కి సపోర్ట్ ఇచ్చింది. అయితే అంతా జరిగిపోయిన తర్వాత, ఖతార్ కి మెసేజ్ వెళ్ళిన తర్వాత, ఈ రోజు నెతన్యాహు ఏమంటున్నారంటే ఇది మోడీ గారు లాహోర్కి వెళ్ళి నవాజ్ షరీఫ్ అప్పుడు ఉన్నది, నవాజ్ షరీఫ్ అనుకుంటా సార్, కలిసారు. జన్మదిన శుభాకాంక్షలు. వాళ్ళ మదర్ ని కలిసి వచ్చిన టైప్ ఏదైతే ఉందో రీసెట్ టైప్. సరే ఇప్పటి వరకు అయింది. అంతకైతే ఈయన సారీ కూడా చెప్పాడు. ఇప్పుడు ప్రపంచం దృష్టిలో మీరు చూడండి, నెతన్యాహు సారీ చెప్పాడు ఖతార్ కి, రైట్? పూర్తిగా ఆ 50 మందిని, 25 మంది బతుకున్న వారు, 20 మంది చనిపోయిన వారి దేహాలు ఇవి తిరిగిస్తే మేము ఎక్కడైతే ఇప్పటి వరకు లైన్ ఉందో అక్కడికి ఆగిపోతాము. దాని తర్వాత మెల్లమెల్లగా వెనక్కి వెళ్ళడం మొదలు పెడతాము. మీకు ఎయిడ్ రాణిస్తాము, మీకు మళ్ళీ ప్రజాస్వామ్యం ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటది. అండ్ ఫ్యూచర్ లో ఇక పాలస్తీనియన్ అథారిటీ ఇవన్నీ ఉన్నాయి కదా, మీ ఓన్ ప్రభుత్వం ఏర్పడుతుంది గాజాలో, అండ్ అరబ్ దేశాలు బ్యాక్ చేస్తాయి. ఇదంతా ఇచ్చారు, రైట్? ఇప్పుడు విషయం ఏంటంటే అసలు ఇక్కడ అంతా ఎట్లా ఉంది అని అంటే సార్, ఇప్పుడు
పాకిస్తాన్ కి మన ఇండియా మధ్యలో అమన్ కి ఆశ ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉంటాం కదా, రిలేషన్షిప్స్ మీరు ఆ ఎల్ఈటీని లేకపోతే ఇతరత్ర ఉన్న ప్రాక్సీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని వదులుకోండి, వాళ్ళతో అస్త్ర సన్యాసం చేపియండి, మన ఇద్దరం రిలేషన్స్ మంచిగా చేసుకుందాము ఇండియా పాకిస్తాన్ అంటే Okay. ఎట్లా ఉంటుందో Okay. ఈ రోజు హమాస్ పరిస్థితి అది ఉంది. యూతల సైడ్ చూస్తేనేమో అంతా ఓపెన్ ఉన్నారు, డెవలప్మెంట్ అంటున్నారు, ప్రజాస్వామ్యం ఇస్తామంటున్నారు, స్టెబిలైజేషన్ ఫోర్స్ అంటున్నారు. ఇజ్రాయెల్ కి రోల్ ఉండదు, ఇజ్రాయెల్ బ్యాకప్ అవుతూ ఉంటది, ఒక బఫర్ జోన్ తప్పించి లాస్ట్ స్టేజ్ లో Right. బ్యాకప్ అవుతూ ఉంటది. ఇజ్రాయెల్ సారీ కూడా చెప్పింది ఖతార్ కి. అవును. అసలు మొత్తం రీసెట్, మిడిల్ ఈస్ట్ మొత్తము రీసెట్ అయ్యే అవకాశము అన్నటువంటి ఆఫర్ ఇచ్చారు. కానీ 72 అవర్స్ అన్నారు. Okay. 72 అవర్స్ లో లేకపోతే హమాస్ కింద రెస్పాండ్ అవ్వకపోతే పాజిటివ్ గా ఇక అమెరికా కూడా జాయిన్ అయ్యి మొత్తం మీద అంటే జాయిన్ అవ్వడం అని అంటే ఇక అమెరికా ఆల్రెడీ జాయిన్ ఇజ్రాయెల్ని మేము ఆపేదే లేదు, అవును. ఇక డైరెక్ట్ గా ఓపెన్ సపోర్ట్. నిన్నటి వరకు ఏదో అది ఇది మాట్లాడినా ఇప్పుడు ఖతార్ కి సారీ చెప్పించి ఇదంతా చేసిన ఇక హమాస్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఓపెన్ సపోర్ట్ టు ఇజ్రాయెల్ అని Okay, okay, right, ఇప్పుడు 72 అవర్స్ లో ఇరాన్ ఏం చేస్తుంది, ఓకే మీకు రెడ్ సీలో ఎక్కడైనా ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి ఇప్పుడు నార్మల్ గా ఇట్లాంటి పీస్ ప్రాసెస్ అన్నప్పుడు ఎక్కడో వేరే ఒక ప్రాబ్లము సడన్ గా ఏదో ఒక అటాక్ ఏదో ఒక డిస్ట్రక్షన్ ఇట్లాంటివి మొదలవుతాయి. Okay, okay. అయితే ఇరాన్ ఇక్కడ ఏమైపోయిందంటే సార్ ఆల్మోస్ట్ మార్జినలైజ్డ్ అయిపోయింది. ఒకటి అమెరికాకి మిడిల్ ఈస్ట్ లో ఇన్ని కంట్రీస్ సపోర్ట్ చేస్తూ ఒక పాలసీ ఇంతవరకు ఒక ప్లాన్ ఇంతవరకు నేను అనుకోవడము చరిత్రలో జరిగింది కాదు. Okay. సో మిడిల్ ఈస్ట్ మొత్తం కంట్రీస్ కూడా ఇంక్లూడింగ్ మన సౌదీ పాకిస్తాన్ రిలేషన్షిప్ ఏర్పడడం ఒకటి చూస్తుంటారు మీరు. Okay. పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేసింది ఇది. Okay, okay. సో దాదాపు ఇస్లామిక్ వరల్డ్ మొత్తం ఎక్సెప్ట్ ఫర్ షియా ఇరాన్ అందరూ సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పుడు ఇరాన్ ఐసోలేట్ అయినట్టు అనిపిస్తోంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ రష్యా కూడా సపోర్ట్ చేయడంతో Right, sir. మిడిల్ ఈస్ట్ లో అమెరికన్ ఇది ఓవర్ లార్డ్షిప్ అనండి, అమెరికన్ పెద్దరికం అనండి, Okay. మిడిల్ ఈస్ట్ లో ఈ ప్లాన్ ద్వారా ఒక రకమైన వారి పెద్దరికంకి ఒక ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఆరు సూచనలు కనిపిస్తాయి. రైట్ సార్, మళ్ళీ వస్తాను. చేశారు బేసిక్ గా